రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యు నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానెడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంటు. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు
తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరునే ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇది ఇట్స్ ఆన్ రికార్డ్ మీలో. అండ్ మా వాదన KWT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టింది. అదేవిధంగా నేను మీకు ముందు చెప్పినట్టుగా అసలు ఇంకో విషయం, నేను నిన్న కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఆంధ్ర తెలంగాణకి కేటాయింపులు చేయాలనో మీరు ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి మరి అది పూర్తి కేటాయింపుల విషయంలో 6 నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు ఇప్పుడు పూర్తి చేసి ఉంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి అద్భుతంగా ఉండేది. వాళ్ళ అసమర్థత వలనో, చాతగాంతరం వలనో, నిర్లక్ష్యమో మరొకటో వాళ్ళ పనులు పూర్తి చేయకనే ఈరోజు తెలంగాణలో ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. PRLSకి వాళ్ళు 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే, అనుమతులు లేవు, వాటర్ అలొకేషన్ లేదు, ఒక్క చుక్క వాటర్ కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళ టైంలో ఒక్క చుక్క నీళ్లు కూడా అలొకేట్ కాలేదు. మేము ఆ విషయాన్ని తిరిగి మొదటి నుంచి ప్రారంభించినాము. సీతారాం సాగర్కి 67 టీఎంసీల మా కృషి వల్ల వాళ్ళ టైంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు రాలే, మరి ఏ అనుమతులు లేవు. సీతారాం సాగర్ మేం చేసిన గత 15 నెలల కృషి వల్ల మరో నెలలో మేము అన్ని అనుమతులు, వాటర్ అలొకేషన్, TSC అప్రూవల్ ఇస్తామని చెప్పి నిన్న నాకు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక్క బ్యారేజ్ విషయంలో అనుమతులు లేవు, అప్రూవల్స్ లేవు, వాటర్ అలొకేషన్ లేదు, కనీసం కమాండ్ ఏరియా, ఆయకట్ ఏరియా కూడా ఐడెంటిఫై చేయలేదు, ఛత్తీస్గఢ్ నుంచి NOC రాలేదు. ఇవన్నిటినీ మేము మొదలుపెట్టినాం, వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. అది కూడా తొందరలో పని అయిపోతుంది. నేను ఛత్తీస్గఢ్ మంత్రి గారితో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ల రిపేర్ల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ డ్రిప్ కింద DRIP డ్యామ్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద మా హయాంలో పనులు మేము అది ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఒకసారి మీకు మనవి చేయాలి. బ్యారేజ్ కట్టడము, బ్యారేజ్ కూలిపోవడం మొత్తం వాళ్ళ సమయంలోనే జరిగింది. అక్టోబర్ 23న బ్యారేజ్ కూలిపోతే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 30th వరకు, డిసెంబర్ 30th పోలింగ్ అయింది, నవంబర్ 30th పోలింగ్ అయింది, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్, డిసెంబర్ 7వ తారీఖు మా ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో నోరు మెదపలేదు, ఆ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని వాళ్ళే వచ్చి మా గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రంలో పార్లమెంట్లో చట్టమై ఏర్పడ్డ NDSA దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద వాళ్ళు అథారిటీ, వాళ్ళకి మా ప్రభుత్వం కూడా మీరు ఎంక్వైరీ చేసి వే ఫార్వర్డ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని అడిగినాము. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాము. మధ్యలో స్వయంగా నేను 2 సార్లు పోయి వాళ్ళతో మీటింగ్ చేసి మీరు ఇప్పుడు ఈ బ్యారేజెస్ ఉపయోగించొచ్చా, లేకపోతే మరి ఏ విధంగా ముందుకు పోవాలో మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పి మేము మా ఇనిషియేటివ్తో పోయి అడిగిన వాళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటి వరకు మేము చేసిన ఎంక్వైరీలో బేసిక్ డిజైన్ ఈజ్ రాంగ్, కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీస్, O&M ఈజ్ రాంగ్. వాళ్ళు
ఉపయోగించిన సీకంట్ పైల్ టెక్నాలజీ, ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్ ఉంది. ఇది మీరు నీళ్లు నింపితే అది కొట్టుకపోయి కింద మరి 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, టెంపుల్ కొట్టుకపోతుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని రిపోర్టు పదే అడగడం జరిగింది. నిన్న మొన్న మళ్ళా అడిగి వాడు ఇన్సిస్ట్ చేసి మీరు దానికి జరిగిన కారణాలు మరి ఏ విధంగా వే ఫార్వర్డో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను నిన్న మొన్న ఇన్సిస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కోసం మరి వాళ్ళు ఇష్టమని చెప్పి వే ఫార్వర్డ్ కూడా సూచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.